ఈ భూమి పచ్చని చెట్లకి ఆవాసం, ఈ నేల జీవ కళకి నెలవు, ఈ గాలి ప్రాణవాయు సుగంధాల సమ్మేళనం, ఈ నీరు స్వచ్ఛ జల నిధులకి ఆవాలం. లవ్లీ ఎర్త్, ఓన్లీ ప్లానెట్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇక్కడ. కానీ ఈ అద్భుతమైన జీవలయకి హరిత శోభకి ఇప్పుడు గ్రహణం పడుతోంది. పరిస్థితి చూస్తుంటే యుగాంతానికి కౌంట్ డౌన్ మొదలైందా అన్న డౌట్ కూడా వస్తుంది. దీనికి కారణం మనిషే. గ్రీనరీకి నిలయమైన గ్లోబ్ని గ్లోబల్ వార్మింగ్లోకి నెడుతున్న పాపం మనిషిదే. మనిషిలోని స్వార్థమే ప్రకృతికి శాపంగా మారింది. ఎక్కడికక్కడ నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కొరవడుతోంది. అడవుల నరికివేత వల్ల, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల క్లైమేట్ చేంజ్ అయింది. మాన్సూన్స్ గతి తప్పాయి, ఓజోన్ పొరకి చిల్లు పడింది, రేడియేషన్ పర్సంటేజ్ శృతి మించింది. భూ వాతావరణాన్ని బ్యాలెన్స్ చేసే ఉత్తర దక్షిణ ధృవాల్లోని మంచు కరిగిపోతోంది. ఈ పరిణామాల వల్లే తరచూ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, సముద్రాలు వేడెక్కుతున్నాయి, అకాల వర్షాలు తుఫానులు అల్లాడిస్తున్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి, ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి, వింటర్లో కోల్డ్ వేవ్ కోరలు చేస్తోంది. ప్రకృతి విపత్తులకు తోడు సీజనల్ హెల్త్ ఇష్యూస్ టార్చర్ పెడుతున్నాయి. సకాలంలో పంటలు చేతికందవు, సదుపాయకర జీవితమూ ఉండదు. ఇది ఎవరో విధించిన శిక్ష కాదు, స్వయం కృతాపరాధం మనం చేసుకుంటున్నదే. ఇకనైనా కళ్ళు తెరవకపోతే మనతో పాటు భవిష్యత్ తరాలకి మనుగడ ఉండదు. పర్యావరణాన్ని రక్షిస్తే అదే తిరిగి మనల్ని కాపాడుతుంది. కనుక ఈ రోజు నుంచే ఎకో ఫ్రెండ్లీ జీవితాలను అలవరుచుకుందాం. కాలుష్య కారకాలను గుర్తించి నిరోధించే ప్రయత్నం చేద్దాం. తోటి వారిలోనూ ఈ చైతన్యాన్ని ప్రోధి చేద్దాం. అంతకంటే ముందు కాలుష్య నివారణ చర్యలు పాటించేలా, అడవుల్ని కాపాడేలా, అడ్డగోలు మైనింగ్ విధానాలకు స్వస్తి పలికేలా మన ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం. గ్రీనరీని పరిరక్షించే కొత్త రెవల్యూషన్కి నాంది పలుకుదాం. ఓకేనా?